నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు 22వ అధ్యాయము 28వ వచనము. దేవునికి మహిమకరముగా యోచించినప్పుడు, మంచిని తలపెట్టినప్పుడు ఆయన దానిని సఫలపరుస్తాడు. నీతిమంతుల ఆలోచన ఎరిగిన దేవుడు నిత్యము వారి హృదయ వాంఛను తీర్చును. నీ యోచన మంచిదై ఉండాలి, ఎదుటి వ్యక్తికి మేలుకరంగా ఉండాలి, దేవుని చిత్తానుసారముగా అడగాలి. నీ యోచన స్వార్థపూరితమైనది కానట్లయితే దేవుడు నీకు సాథనిస్తాడు, నీ ఆలోచనను నెరవేరుస్తాడు, దానిని సఫలపరుస్తాడు. సొలొమోను రాజు నాకు జ్ఞానము కావాలని దేవుని యొద్ద వరమడిగాడు. దేవుడు ఆయనకు జ్ఞానముతో సహా సర్వసంపదనిచ్చాడు. నీకు జ్ఞానము దయచేవాడు దేవుడే. ఆయనను అడిగి పొందుకొనుము, దేవుని స్తుతించి ఘనపరచుము. దేవుడు నీ ప్రతి యోచనను సఫలపరిచి స్థిరపరిచి నిన్ను దీవించునుగాక. ఆమేన్.